రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆటో రథయాత్రలో 6వ రోజుకు చేరుకోగా 760 కిలోమీటర్ల తిరుగుగా బెల్లంపల్లి మార్కెట్ ఏరియా మొత్తం ఆటోలతో కిక్కిరిసిపోగా ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మంత రవికుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్ కి ఇచ్చిన హామీల మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం భారీ ఆటో ర్యాలీ తీశారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కట్ట రామ్ కుమార్ ఇంకా అధిక సంఖ్యలో నాయకులు డ్రైవర్లు పాల్గొన్నారు. అన్న దగ్గరకు ఒకసారి అన్నయ్య దగ్గరకు నిమిషం ఆగు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్ల మరణాలకు కారకులైన కాంగ్రెస్ ప్రభుత్వంకు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీరు 2003 ఎన్నికల్లో ఏవైతే ఆటో డ్రైవర్లకు హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో రథయాత్ర ప్రారంభం చేశాం. కావున ఇప్పటికైనా ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మీరు ఎలక్షన్లకు ముందు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో సంవత్సరానికి 12,000 రూపాయలు, అదేవిధంగా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. 55 సంవత్సరాలు పైబడి ఉన్న ఆటో డ్రైవర్ను ప్రత్యేకంగా గుర్తించి వారికి 5,000 రూపాయల పెన్షన్ కూడా ఇవ్వాలని చెప్పి మేము కాంగ్రెస్ ప్రభుత్వంకి డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే మొత్తానికి ఇల్లు లేని ఆటో డ్రైవర్లు ఉన్నారో వారిని గుర్తించి ప్రత్యేకంగా మాకు ఇల్లు మంజూరు చేయించి ఇవ్వాలని చెప్పి కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ ఎస్సీ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆటో డ్రైవర్లకు ప్రత్యేకంగా ఎస్సీ కార్పొరేషన్ అమలు చేయాలని చెప్పి కూడా వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఆటో డ్రైవర్లను ప్రభుత్వాలు ఏవచ్చినప్పటికైనా చిన్న చూపు చూస్తున్నాయి. కావున మా ఆటో కార్మికులం 8 లక్షల పైచిలకు ఉన్నాము. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. మా చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చి వారిని ఆదుకోవాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేని ఏడల ఆటో కార్మికుల కుటుంబాలంతా ఆటో డ్రైవర్లతో రోడ్డు మీద వచ్చి ధర్నా కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. మరి ఆటో రథయాత్ర ప్రారంభమైంది. 32 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో 100 నియోజకవర్గాల పర్యటన మొదలైంది. మరి ఈరోజు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చేరుకున్నాం. వాటికి 6వ రోజు. ఈ రోజు వరకు 760 కిలోమీటర్లు తిరిగిన